తెరుచుదు, కృపగల ఉపదేశమును చేయుదు. జ్ఞానము కలిగి నోరు తెరుచుదు, కృపగల ఉపదేశమును చేయుదు. ఇంటి వారిని బాగుగా నడుపుచు, వారి మన్ననలను పొందుచుండు. ఇంటి వారిని బాగుగా నడుపుచు, వారి మన్ననలను పొందుచుండు. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. చేతులతో బలముగా పని చేయుదువు, బలమును ఘనతను ధరించుకుందువు. చేతులతో బలముగా పని చేయుదువు, బలమును ఘనతను ధరించుకుందువు. రాత్రి వేళ నీ దీపము ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదు. రాత్రి వేళ నీ దీపము ఆరదు, కాంతి కిరణమై మాదిరి చూపుదు. అమూల్యమైన ఆణిముత్యమా, యెహోవా దేవుని హస్తకృతమా. సృష్టికి ప్రతి సృష్టినిచ్చి ప్రేమతో ప్రాణం పోస్తుంది స్త్రీ. నవమాసాలు మోసి కని కంటికి రెప్పలా పెంచుతుంది స్త్రీ. తొలి అడుగు తానై నడుస్తుంది స్త్రీ. ఓర్పుకు, నేర్పుకు, ఓదార్పుకు మార్గదర్శి స్త్రీ. తెగువకు, త్యాగానికి నిదర్శనం స్త్రీ. బైబిల్ గ్రంథంలో స్త్రీలైన వారికి దేవుడు చాలా ప్రాధాన్యతను ఇచ్చాడు. ఇప్పటికే ఎంతో మంది స్త్రీలు దేవుని సేవలో వాడబడుతున్నారు. ఇక ముందు కూడా అనేక మంది ఆయన పరిచర్యలో ఎస్తేరు వలె, రూతు వలె ఆయన నామ మహిమార్థ కొరకు వాడబడాలని నా ఆశ, నా ప్రార్థన ఉంది. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీలైన వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్.